హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వెసీ ప్యారడైజ్. ఐ యామ్ గజవల్లి సాయి సాహితి. ఈరోజు స్పెషల్ క్రిస్పీ గోబీ 65. రెస్టారెంట్స్లో దీనిని ఎపిటైజర్ అండ్ స్టార్టర్గా సర్వ్ చేస్తూ ఉంటారు. రెస్టారెంట్ స్టైల్ టేస్ట్లో మనం ఇంట్లోనే దీనిని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు లేట్, రెసిపీ ప్రాసెస్ చూసేద్దామా? లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్. ఫస్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని కొంచెం వాటర్ తీసుకొని ఇలా మరగటం స్టార్ట్ అయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, మీ టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకున్న తర్వాత నీటిని బాగా మరగనివ్వాలి. ఈ విధంగా మరుగుతున్న వాటర్లో ముందుగానే క్లీన్ చేసుకొని చిన్న చిన్న బంచెస్గా కట్ చేసి ఉంచుకున్న ఒక చిన్న కాలీఫ్లవర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం టు హై ఫ్లేమ్ మీదకి అడ్జస్ట్ చేసుకొని 3 to 5 minutes బ్లాంచ్ చేసుకోవాలి. జస్ట్ ఒక 80% కుక్ అయితే సరిపోతుంది. తర్వాత వాటర్ని డ్రైన్ అవుట్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇందులో 2 tablespoons మైదా, 2 tablespoons కార్న్ఫ్లోర్, మీ టేస్ట్కి తగినంత సాల్ట్, మీ స్పైస్ లెవెల్స్ని బట్టి కారం, 1/2 teaspoon ధనియాలు జీలకర్ర పౌడర్, 1 teaspoon గరం మసాలా, 1 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన ఫ్రెష్ పెరుగు 2 tablespoons వరకు యాడ్ చేసుకోండి. పుల్లటి పెరుగు అస్సలు యూజ్ చేయకూడదు. ఇప్పుడు స్పైసెస్ అన్నిటినీ కూడా కాలీఫ్లవర్ ముక్కలకి బాగా పట్టే విధంగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇన్ కేసు సరిగ్గా బైండ్ అవ్వట్లేదు అనిపిస్తే పెరుగుని ఇంకొంచెం యాడ్ చేసుకోండి. నీరు ఏమాత్రం యూజ్ చేయకూడదని గుర్తుంచుకోండి. రెస్టారెంట్స్లో అయితే ఇదే స్టేజ్లో ఫుడ్ కలర్ని యూజ్ చేస్తారు. ఇక్కడ నేనైతే స్కిప్ చేశాను. ఈ విధంగా మ్యారినేట్ చేసుకున్న తర్వాత 5 minutes పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని బాగా హీట్ అవ్వనివ్వాలి. కాగిన నూనెలో మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని యాడ్ చేసుకొని మీడియం టు హై ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీలో కాలీఫ్లవర్ని తీసుకున్నాను కాబట్టి అన్నిటినీ ఒకేసారి ఫ్రై చేసుకున్నాను. ఇన్ కేస్ మీరు కనుక ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నట్లు అయితే బ్యాచెస్ వైజ్గా ఫ్రై చేసుకోండి. నేను 200 grams కాలీఫ్లవర్ని తీసుకున్నాను. దానికి సరిపడా అన్ని ఇంగ్రీడియంట్స్ని మెన్షన్ చేశాను. మీరు దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. సో ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టిష్యూ పేపర్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము అంటే ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కూడా వైప్ అవుట్ అయిపోతుంది. ఫైనల్గా గార్నిష్ కోసం ఇలా కట్ చేసుకున్న ఒక 2 పచ్చిమిర్చి, 2 రెమ్మలు కరివేపాకు యాడ్ చేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఇంకేముంది, అన్నిటినీ కలుపుకొని వేడిగా సర్వ్ చేసుకున్నాము అంటే మనకి కావాల్సిన రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ గోబీ 65 రెడీ అయిపోయినట్లే. చికెన్ 65తో పోటీ పడే క్రిస్పీ గోబీ 65 నచ్చిందా? అయితే ఇంకెందుకు లేట్, వెంటనే ట్రై చేసి చూడండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్. ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.